ఆయన కష్టపడి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పేదలందరూ కూడా అభివృద్ధి చెందాలి. గత అనుభవాలు రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ నుంచి ఇక్కడికి పంపిస్తే తిరిగి మళ్ళా ఫ్యూచర్ జనరేషన్స్కి ఇలాంటి చేదు అనుభవం ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అసలు ఎక్కడుందో కనపడకుండా పోతూ ఉంది. మెడ్రాస్ నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి మళ్ళీ అమరావతి అనే ఒక పేరుతోటి ఎటుపోతున్నాం మనం. 70 సంవత్సరాల్లో 4 ప్రాంతాలు తిరగాల్సి వస్తూ ఉంది. కాబట్టి రాబోయే తరాలకి ఒక సుస్థిరమైనటువంటి డీసెంట్రలైజ్డ్ అలాంగ్ విత్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ పరిపాలన చేస్తే అసలు మేము ఎక్కడ కనుమరుగైపోతామని భావించినటువంటి తెలుగుదేశం ముసలివాళ్ళే కనుమరుగైపోతున్న సంగతి అందరికి కనపడుతూనే ఉంది. కానీ పార్టీ ఉండదేమో అని అందరూ కూటమిగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశం మీద మీరు పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్స్ అందరూ చూశారు. మీరు ఎంత దౌర్జన్యంగా, ఎంత అవమానకరంగా ఒక్కొక్కళ్ళ మీద పోస్టులు పెట్టారో చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వాళ్ళ భావస్వేచ్ఛకి ఇబ్బంది కలిగించకుండా ఎవరిని పెద్దగా పనిష్ చేసినటువంటి అంశాలు ఎక్కడ కనపడటం లేదు. కానీ ఈరోజు తిరిగి చూస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం రాజ్యమేలుతున్నట్టుగా ప్రశ్నిస్తేనే 4 నెలలు మీ ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రజలు అర్థం చేసుకున్నారు. వీళ్ళు ఎలక్షన్ కోసం చేసినటువంటి ప్రామిసెస్ మొత్తం కూడా గాలి వదిలేశారు. వీళ్ళు ఒక్కదాని మీద కూడా నిలబడలు. పొరపాటున మేము ఓటేసి గెలిపించామని ప్రజలు భావిస్తూ ఉంటే దాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రతి అంశం మీద yes, we have got every right to criticize. There are social platforms. ఈరోజు నిన్నే అమెరికా ఎలక్షన్స్ జరిగాయి. సోషల్ ప్లాట్ఫామ్లో ఏమేం జరుగుతున్నాయో చూడండి మీరు. అక్కడ వాట్సాప్లు కానీ లేకపోతే మిగతా యూజర్ ఆర్గనైజేషన్స్ కానీ మీరు రకరకాల పేరుతో పిలుస్తాం. ఎవరినైనా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మన మీద నెగిటివ్గా పెట్టారు కాబట్టి తీసుకెళ్ళి జైలు వేయమని చెప్పాడా? లేదు. కానీ ఈరోజు చూస్తే పరిస్థితి మీకు పరిపాలన చేత కాకపోగా మీరు చెప్పినటువంటి సూపర్ 6 సూపర్ 7 మీరు మొత్తం కూడా అది ఎలక్షన్ కోసం ఉపయోగపడింది, మేము అబద్ధాలు చెప్పి గెలిచాము అని చెప్పుకునే విధంగా మీరు ఏది చేయలేక వెనకబడిపోతున్న నేపథ్యంలో ఇస్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ద పీపుల్ టు క్వశ్చన్ యూ? మీరు ఏమనుకుంటున్నారు? అసలు అధికారం వచ్చేస్తే మీకు మళ్ళీ ఎవడు ఏం మాట్లాడకూడదు అనుకుంటున్నారా? ఇఫ్ ఇట్ ఈస్ సో మీరెందుకు మాట్లాడారు గతంలో? ఎందుకు మీ సోషల్ మీడియా రకరకాల ప్లాట్ఫామ్స్ మీరు ఓపెన్ చేసుకున్నారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయకూడదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు మామూలుగానే మీరు ఇస్తా ఉన్న గ్యాస్ ఏమైపోయింది, మీరు ఇస్తా ఉన్న అమ్మఒడి ఏమైపోయింది, మీరు ఇస్తా ఉన్న రైతు రుణమాఫీ ఏమైపోయింది, మీరు ఇస్తా ఉన్నటువంటి పేదలకు ఇళ్ళు ఏమైపోయాయి, మీరు ఇస్తా ఉన్నటువంటి ఒక్కొక్క ఇంటికి 15, 20 మీరు ఎలంపాట పడినట్టుగా, సినిమాలో చెప్పినట్టుగా, బ్రహ్మానందం చెప్పినట్టుగా ఒకరికొకటి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. వాటి మీద ఎవరు మాట్లాడటానికి వీల్లేదా? విమర్శించకూడదా? విమర్శిస్తే ఇక్కడేదో ప్రెసిడెంట్ రూల్ ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో భయకంపితులను చేస్తూ రాష్ట్రపతి పరిపాలన అనుకోకుండా తెలియకుండా పెట్టినట్టు కనబడుతూ ఉంది. రాష్ట్రంలో ఎవడైనా సోషల్ మీడియా యాక్టివిస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడితే లిఫ్ట్ చేయండి, చిత్రహింసలు గురి చేయండి, 3rd డిగ్రీ వాడండి, వాడిని తిప్పండి 4 పోలీస్ స్టేషన్లు. వాడిని ఎక్కడ అరెస్ట్ చేశారో, ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారో, అన్నం పెడుతున్నారో లేదో తెలియకుండా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వైఖరి ప్రభుత్వం ఇలాగే కొనసాగిస్తే ప్రభుత్వం మీద తిరుగుబాటు ఈ రాష్ట్రంలో ప్రారంభమవుతోంది. ఖబర్దార్. ప్రశ్నించడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఐఎమ్ సారీ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు అనాల్సి వస్తుందంటే ప్రోటోకాల్ ఉంది కాబట్టి గౌరవించాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? సోషల్ మీడియాని మీరు భయంకరంగా మీరు వాడుకొని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుతుంటే మీ పార్టీ తరఫున పార్టీ కండవాలు వేసుకున్నట్టుగా పోలీసులు మాట్లాడటం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు.
ఇది ఎక్కడ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అంగీకరించడానికి ఏమాత్రం వీలు లేదు. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయబద్ధంగా